హాయ్ 2025 ఇది గుండెపోట్ల ఏడాది. స్కూల్ పిల్లలు, టీనేజర్లు కూడా గుండెపోటుకు గురైన కేసులు ఎక్కువగా నమోదైన సంవత్సరం ఇదే. జిమ్లో వ్యాయామం చేస్తున్న యువకులు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతున్న ఉద్యోగి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ఓ భయానక ట్రెండ్గా నిలిచాయి. అమెరికా నుంచి భారత్ వరకు, యూరోప్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ ఏడాది ఆకస్మిక గుండెపోటు మరణాలు భారీగా పెరిగాయి. ఇంతకీ ఎందుకు ఇలా జరిగింది? ఏ దేశాల్లో ఎంతమంది చనిపోయారు? ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటి? ఇవాల్టి మన ఈ రెండో టాపిక్లో హార్ట్ అటాక్ ఎందుకు సైలెంట్ కిల్లర్గా మారిందో మాట్లాడుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2025లో కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మందికి పైగా చనిపోయారు. ఇందులో గుండెపోట్లే ఎక్కువ. గత 5 ఏళ్లతో పోలిస్తే దాదాపు 15 నుంచి 25% పెరుగుదల నమోదైంది. ఈ మరణాల్లో పెద్ద సంఖ్యలో 30 నుంచి 50 ఏళ్ల వయసు వాళ్ళు ఉండడం అన్నిటికంటే కలవరపెట్టే విషయం. అంటే వృద్ధాప్యంతో వచ్చే సహజ మరణాలు కాదు ఇవి. పూర్తిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళ జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయని అర్థం. అమెరికాలో 2025లో సడన్ కార్డియాక్ డెత్ కేసులు భారీగా పెరిగాయని సిడిసి నివేదికలు చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 4 లక్షల మంది అమెరికన్లు సడన్ గా గుండె ఆగిపోవడం వల్ల మరణిస్తున్నారని అంచనా. ఇందులో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు, నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు, అధిక స్థాయిలో కెఫెన్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే యువత ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. జిమ్లో హెవీ వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలు కూడా 2025లో అమెరికాలో ఎక్కువగా నమోదయ్యాయి. అటు యూరోప్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. యూకే, జర్మనీ, ఇటలీ లాంటి దేశాల్లో చలికాలంలో గుండెపోట్ల రేటు భారీగా పెరిగింది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఊబకాయం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఈ సమస్యను మరింత పెంచాయి. ఆస్ట్రేలియాలో కూడా 40 ఏళ్లలోపు వయసులో హార్ట్ ఎమర్జెన్సీలు పెరిగాయని అధికారిక డేటా చెబుతోంది. భారత్లో గుండెపోట్లు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంచనాల ప్రకారం దేశంలో మొత్తం మరణాల్లో సుమారు 28% గుండె సంబంధిత వ్యాధుల వల్లనే జరుగుతున్నాయి. 2025లో ఆకస్మిక మరణాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ముఖ్యంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో గుండెపోట్లు పెరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. పోస్ట్ కోవిడ్ ప్రభావం, బీపీ, డయాబెటీస్, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం లాంటివి కలిసి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో పిల్లల ఆరోగ్యం తీవ్రంగా టెన్షన్ పెడుతోంది. చిన్న వయసులోనే పెద్దలకు వచ్చే హార్ట్ సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది పిల్లల్లో 5 సంవత్సరాల వయసు నుంచే రక్తంలో కొవ్వు పదార్థాలు పెరగడం, రక్తపోటు ఎక్కువగా ఉండడం లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్ ప్రాంతంలో స్కూల్ పిల్లలకు ట్రైగ్లిజరైడ్ సమస్య కనిపిస్తోంది. అంటే రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉండడం చాలా సాధారణమైపోయింది. ఇది ఎక్కువైతే గుండెకి ఒత్తిడి పెరిగి రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కేరళలో చిన్న వయసు పిల్లల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. సాధారణంగా పెద్దవారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపించడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీలో టీనేజర్లలో రక్తపోటు పెరగడం ఒక తీవ్రమైన సంకేతంగా భావించవచ్చు. ఒత్తిడి, జంక్ ఫుడ్ అలవాట్లు, నిద్ర లేకపోవడం, కాలుష్యం లాంటి కారణాలు దీనికి కారణంగా చెప్తున్నారు. పిల్లల శరీరం ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇలాంటివి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. వాళ్ళంతా పెద్ద అయ్యే సమయానికి హార్ట్ అటాక్ లాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. నిజానికి 2025లో 9 ఏళ్ల బాలుడికి కూడా గుండెపోటు వచ్చి మరణించిన కేసు నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆకస్మిక మరణాల కేసులు భారీగానే నమోదయ్యాయి. తెలంగాణలో గుండెపోట్ల రేటు ప్రతి ఏటా పెరుగుతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బీమా అగ్రిగేటర్ల డేటా ఆధారంగా చూస్తే 2019, 2020లో గుండె జబ్బులకు సంబంధించిన ఆరోగ్య బీమా చికిత్స క్లెయిమ్లు 9% నుంచి 12% వరకు ఉన్నాయి. 2023, 24 నాటికి బీమా క్లెయిమ్లు 18% నుంచి 20% పెరిగాయి. ఇక 2025లో ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుందని అంచనా. హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల గుండెలు నిద్రలోనే ఆగిపోతున్నాయి. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ లేదా జిమ్లో ట్రెడ్మిల్ మీద నడుస్తూ కుప్పకూలిన ఘటనలు కూడా 2025లో తరచూ కనిపించాయి. వైద్యుల మాటల్లో చెప్పాలంటే చాలామందికి ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. సాధారణ హెల్త్ చెకప్లు చేసినా ప్రమాదాన్ని గుర్తించలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో మధ్య వయసు ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఆకస్మిక గుండెపోటుతో మరణించిన ఘటనలు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమస్య తీవ్రంగానే ఉంది. గుండెపోటు వచ్చిన తర్వాత ఆసుపత్రికి చేరుకునేలోపు సమయం వృధా కావడం వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. వైద్య సదుపాయాల ఆలస్యం కూడా ఒక ప్రధాన కారణంగా మారిపోయింది. అయితే ఇవి సాధారణ గుండెపోట్లు కావు. ఇవి సైలెంట్ హార్ట్ అటాక్స్. అంటే ముందుగా ఛాతీ నొప్పి, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొందరిలో ఈసీజీ, కొలెస్ట్రాల్ రిపోర్టులు నార్మల్గా ఉన్నా కూడా గుండె లోపల ప్లాక్ ఒక్కసారిగా రప్చర్ అవుతుంది. దీంతో వెంటనే గుండె ఆగిపోతుంది. నిద్రలో వచ్చే స్లీప్ ఆప్నియా,
తీవ్రమైన ఒత్తిడి వల్ల విడుదలయ్యే స్ట్రెస్ హార్మోన్లు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 2025లో ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేసిన మరో అంశం వాతావరణ మార్పులు. తీవ్రమైన వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు గుండెపై అదనపు ఒత్తిడి పెడుతున్నాయి. శరీరంలో డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ హార్ట్ బీట్ను దెబ్బతీస్తోంది. దీనికి తోడు డెస్క్ వర్క్ కల్చర్ వల్ల గంటల తరబడి కూర్చొని పనిచేయడం, శారీరక కదలిక తగ్గిపోవడం కూడా ఒక పెద్ద కారణంగా మారిపోయింది. ఇప్పుడంతా కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2025లో గుండెపోట్లు ఒక హెచ్చరికగా మారాయి. మన జీవన శైలిలో జరిగిన మార్పుల ఫలితం ఇది. సరైన స్క్రీనింగ్ లేకపోవడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడిని సాధారణంగా తీసుకోవడం మనల్ని ఈ ప్రమాదం వైపు నడిపిస్తుంది. ఇప్పుడు భయపడుతున్న మరో అంశం 2026లో కూడా ఈ సైలెంట్ కిల్లర్ మరింత ప్రమాదకరంగా మారుతుందా, లేదా మనం ఇప్పటికైనా అలర్ట్ అవుతామా అని. గుండె మనకు హెచ్చరికలు జారీ చేసే సమయం కూడా ఇవ్వట్లేదు. అంటే మనం మన లైఫ్ స్టైల్ను మార్చుకోవాలని అర్థం.